హిట్ మిషన్ అంటారు, సంక్రాంతి విన్నర్ అంటారు, ట్రూ ఎంటర్టైనర్ అంటారు. ట్యాక్స్ ఏమైనా సరే ఆడియన్స్కి, తనతో సినిమాలు చేసే నిర్మాతలకి అందరికీ హోల్సమ్ ప్రాఫిట్స్ అందించే అనిల్ అప్పుడు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మాతో పాటు ఎంటర్టైన్మెంట్ హెడ్ రాంబాబు గారు కూడా ఉన్నారు. హాయ్ సార్. సార్ రాంబాబు గారికి కూడా హాయ్ చెప్పండి. రాంబాబు గారికి మేము మా దగ్గర వేరే ఈక్వేషన్ ఉంది, ఫ్యామిలీ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్పి రాంబాబు గారికి హాయ్ చెప్తా. ఎందుకని అడుగు, ఫస్ట్ ఫోన్ అక్కడి నుంచి. అవును, ఎందుకంటే నా సినిమాలకి ఫస్ట్ టికెట్ తెగదు వాళ్ళ ఇంట్లో, ఆయన కంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెగుద్ది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, ఇది నా కెమెరా ఇది కదా, రాంబాబు గారి కుటుంబ సభ్యులకి హాయ్, ఆ తర్వాత రాంబాబు గారికి హాయ్. ఆయన మెగాస్టార్ వీరాభిమాని సార్. సో బాస్తో మూవీ అయిన సరికల్లా ఆయనకి మెగాస్టార్ వీరాభిమాని అనే దానికి ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. సో ఈ రోజు వైరల్ అవుతున్న హుక్ స్టెప్ ని అందరికంటే ముందు లైవ్ లో చూసిన వ్యక్తి. సెట్కి రమ్మన్నారు, నేను వెళ్ళా కదా, ఆ సెటప్ అని తెలియదు నాకు. షూట్ అయిపోయిన తర్వాత అర్థమైంది నాకు, హుక్ స్టెప్ తీశారు, ఇదే సినిమాకి మెయిన్ సెట్ అవుతుంది. ఆ రోజు చెప్పారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ పాట. లాస్ట్ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన అల్లరి, వెంకటేష్ గారితో మీరు చేసిన అల్లరి హుక్ స్టెప్ మాత్రం సినిమాని మీద అసలు అంచనాలు ఉన్నాయి, కాస్త కూస్త అనుమానాలను కూడా మబ్బులు విడిపోయింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది హుక్ స్టెప్. అండ్ వెంకటేష్ గారితో మీరు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ టోటల్ ఈవెంట్స్కి హైలైట్ అని వన్ ఆఫ్ ద మెమరబుల్ ఇన్సిడెంట్స్ మెగా ఫ్యాన్స్ అంటే ఈ సినిమాకే కాదు, ఎప్పటికీ ఆ క్లిప్స్ హుక్ స్టెప్ అలా గుర్తుండిపోయింది. సో మెగాస్టార్ గారికి మీరు అంటే సినిమా అనుకున్నప్పుడు ఆయన న్యూ హ్యాన్సెస్ అన్ని అంటే సినిమాల్లో ఆయన సీరియస్ క్యారెక్టర్లు చేశారు, బట్ ఆయన మెగాస్టార్ అవ్వడానికి కారణమైన అన్ని విషయాల్ని మీరు శంకర్ వరప్రసాద్లో పొందుపరిచినట్టు అనిపిస్తుంది. సో అంతే, ఒక మాటలో చెప్పేశారు మీరే, ఆన్సర్ దాంట్లోనే ఉంది. అంటే ఈ కథ పర్టికులర్గా నేను చిరంజీవి గారితో ఒక ఫ్యామిలీ స్పేస్లో కథ చేయాలని పట్టుబట్టి రాసుకున్న కథ ఇది. సో ఆయనకి ఒక చిన్న భయం ఉండింది, ఎంటర్టైన్మెంట్తో పాటు నా ఇమేజ్ని మ్యాచ్ చేసేటట్టు ఒక స్పాన్ మెయింటైన్ చేయగలరా లేదని ఒక డౌట్ ఉండింది. అది మాత్రం నేను కథలో ఆ స్కేల్ తీసుకున్నాను, ఆ యాక్షన్కి ఆయన ఇమేజ్కి తగ్గట్టు యాక్షన్ అంతా బ్లెండ్ చేయడం జరిగింది. సో ఆయన సినిమా అయ్యే టైంకి ఓపెనింగ్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ కథలోంచి తీసుకెళ్ళి ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ అట్ ది సేమ్ టైం త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేశారు. డబ్బింగ్ చెప్తూ ఆయన సినిమాని ఎంజాయ్ చేస్తూ నేను కలిసి అన్న తర్వాత వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారంటే, నాకు జనరల్గా నాకు జడ్జిమెంట్ ఉంటుంది సినిమా తీసేటప్పుడు. ఏంటో ఈ సినిమా చేస్తున్నప్పుడు సినిమాకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు అసలు ఆ వైబ్ ఏంటో తెలియట్లేదు, నేను నవ్వుతూనే ఉన్నాను, చాలా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది అమ్మా నాకు అని ఆయన ఇన్స్టింక్ట్ లాగా చెప్పారు. సో ఈజ్ వెరీ హ్యాపీ జోన్. అంటే మెగాస్టార్ సినిమా అంటే యాక్చువల్గా యాక్షన్ బేస్ రకరకాల థింగ్ చేస్తారు, ఆయన కూడా ఎలా ఒప్పించారు మీరు ఫ్యామిలీ జోనర్కి? అంటే నేను మిస్ అయ్యాను చిరంజీవి గారిని, ఆ చిరంజీవి గారిని మిస్ అయ్యాను నేను. అన్ని కంబ్యాక్ తర్వాత అన్ని మాస్ ఫిలిమ్స్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, కొద్దిగా అక్కడక్కడ ఫన్ టచ్ ఉన్న కొన్ని సినిమాలు చేశారు. కానీ ఇంట్లో మన చుట్టూ మన మధ్యలో ఉండే ఎలిమెంట్స్ తోటి మన మానవీయ సంబంధాలు అంటాం కదా, వీటికి దగ్గరగా ఉంటూ లైవ్లీగా కామన్ మ్యాన్లా కనబడుతూ ఉండే పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనేది నా కోరిక. ఆయన చేసిన గతంలో చేశారు, ఒక అన్నయ్య కానీ గరణమూడు కానీ బావగారు బాగున్నారు కానీ క్యారెక్టర్ కనపడుద్ది. సో అలాంటి టార్గెట్ పెట్టుకొని కథ చేయడం జరిగింది. సో ఈ సినిమా అంతేకాకుండా చిరంజీవి గారిని పక్కా క్లాస్ అటైర్లో చూడాలని, మాస్ గెటప్ కాకుండా మంచి క్లాస్గా అందంగా కనబడాలి, సూట్స్ వేయాలి, మంచి మంచి టీషర్ట్స్ ట్రెండీగా ఉండాలి, ఇట్లా అనిపించింది నాకు. సో అన్ని కోరికలు. అంటే 2025 సంక్రాంతి కోసం రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా అప్పటికి ఏం ప్లాన్ చేయలేదు, మరి కొన్ని గంటల్లో సినిమా చూడబోతున్నాం, ఇంకో గంటల్లోకి వచ్చేసాం మనం. ఈ గంటలో అసలు మీరు చిరంజీవి గారితో ఈ కథే అనుకున్నారు, ఇప్పుడే అనుకున్నారు, ఇంతకుముందే మీరు చేసిన 8 సినిమాల్లో ఏ హీరో కథ కన్నా చిరంజీవి సూట్ అవుతారు అనుకున్నారు? నాకు తెలిసి ఈ కథే ఆయనకి కరెక్ట్ యాప్ట్ అన్న ఫీలింగ్. సో ఆయన ఇమేజ్కి, ఆయన టైమింగ్కి, ఆయన ఫన్ టైమింగ్కి, దీంట్లో మంచి మంచి డ్రామా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఎటు చూసినా దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు.